సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్క్యులేషన్లో పెట్టిండ్రు. ఈ సర్క్యులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు. ఏమని? జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ 2011లో 3,50,03,674 ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు 3,68,76,544 అని. అంతేనా పాలశంకర్ గారు? మీరు మీరు చెప్పింది ఇదేనా? అది ఏ పేజీలో ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది. కానీ అట్లనే కొంచెం అట్లా లోపడికో మిత్రమా, ఒక శాంటిటీ మళ్ళీ అడుగుతా. అదే దాంట్లో కొంచెం ముందుకెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది. సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒక్కసారి అది 33 పేజ్ నెంబర్ 33. తీసినావా? పేజ్ నెంబర్ 33 ఒక్కసారి చదువు మిత్రమా. ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? పర్సెంటేజ్ ఓసీ అని 21%. మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష. ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి 33వ పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే, కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏది చెప్తే అది వింటే ఏమవుతుంది అధ్యక్ష? 33వ పేజీలో క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క 18,85,61,856. ఇది దీని ప్రకారం 51% బీసీలు అధ్యక్ష. దీని ప్రకారం ఓసీలు 78,12,858 అంటే 21% ఓసీలు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు 63,60,158 అధ్యక్ష, 18%. ఎస్టీలు 36,02,888 10% అధ్యక్ష. నేనిప్పుడు మిత్రుడు బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా 56.33% అధ్యక్ష. 2014లో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు 51% అధ్యక్ష. ఈరోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష? ప్లస్ ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష, ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష? 21% చూపించింది అధ్యక్ష. కానీ అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష? లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక 1 by 1 మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష. 15% ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్లో 21% ఓసీలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు 51% బీసీలు వాళ్ళు చూపిస్తే 56.33% ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది. వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగినరు, ఈ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపించలేదు అధ్యక్ష. 4 కేటగిరీలు చూపించారు. ఈ 4 కేటగిరీలల్లా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది 100% అధ్యక్ష. దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించారు, ముస్లిం ఎంత ఉన్నారు వీళ్ళు ఎంత ఉన్నారు అనేది. టోటల్ పాపులేషన్ 21%, 51%, 18%, 10% టోటల్గా లెక్కేస్తే ఇది 100% కాదా అధ్యక్ష? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు? సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష? రెండవ పాయింట్, ఈ డాక్యుమెంట్కి 10 సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంటా కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష. ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పిండ్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన, ఈరోజు ఈ ప్రభుత్వం
ప్రతి 150 కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ 2 స్టిక్కర్లు వేసినా 1 స్టిక్కర్ వేసినా అంటే 2 సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న 2 స్టిక్కర్లు అతికించిన అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని. ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో 100% మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష, మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఈరోజు ఇందులో మేము ఈరోజు ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో 100% మా ప్రభుత్వ అధికారులు ఇల్లు తిరిగి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా, సరేగా దాని మీద పెద్ద చర్చ చేయొద్దు అనుకున్నా, కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొన్న వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష. ఈ సర్వే 50 రోజులు జరిగింది, ఒక్కరోజు కాదు. ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, పన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారికి కూడా తెలవాలి, శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంత మిత్రులను అందులో ఉన్న వాళ్ళని, ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు, ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే, అన్నా నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎట్లిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారమే ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా, కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, 1931 కాదు, అంతకంటే ముందు 1941, 51, 61, 61, 71, 81, 91, 2001, 2011